నమస్కారము. గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ టాపిక్లో గురించి డిస్కస్ చేయడానికి ఈ సమయాన్ని కేటాయిస్తున్నాము. నా పేరు అల్లాడి అంజయ్య, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ. ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా ఎలా ఉంటుంది అంటే, ఎకానమీ అనేది చాలా కీలకమైన అంశంగా పరిగణిస్తున్నారు. ఉన్న మొత్తం 4 పేపర్స్లో ఎకానమీ చాలా కీలకమైన పేపర్గా పరిగణిస్తున్నారు. ఇందులో 150 మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది థర్డ్ పేపర్ గాను 150 మార్కుల పేపర్కి క్వశ్చన్స్కి ఈ పేపర్ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో స్పెషల్ ఏంటి అంటే 3 పార్ట్స్ చేశారు. ఎకానమీని 3 పార్ట్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 లేదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివిజన్ చేశారు. ఇందులో ఒక్కొక్క పార్ట్కి వచ్చి 50 మార్క్స్ ఉంటాయి. 50 టోటల్గా 150 మార్క్స్ స్కోర్ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ పైన ఫోకస్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఎకానమీ. థర్డ్ పార్ట్ సరికి డెవలప్మెంట్ డైనమిక్స్ అనే ఒక సెక్షన్ తీసుకున్నారు. ఈ 3 సెక్షన్లలో అభ్యర్థికి నాలెడ్జ్ గెయిన్ కావాలి, సబ్జెక్టు చాలా ఇంప్రూవ్ కావాలి అంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీపై ఫోకస్ చేయాలి. అంటే ఇండియన్ ఎకానమీపై ఫోకస్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఏమవుతుంది అంటే తెలంగాణ స్టేట్ ఎకానమీ పైన నాలెడ్జ్ వస్తుంది. ఈ ఇండియన్ అండ్ స్టేట్ ఎకానమీ పై నాలెడ్జ్ వచ్చినప్పుడు డెవలప్మెంట్లో వచ్చే చేంజెస్ అన్నీ అధ్యయనం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అంటే ప్రిపరేషన్లో భాగంగా ఈ విధానం అనుసరించాలి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ స్టేట్ ఎకానమీ, డెవలప్మెంట్ డైనమిక్స్ అనేది అనుసరించాలి. అంటే ఇక్కడ సబ్జెక్టును నేర్చుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకోవాలి. గ్రూప్ 2లో జాబ్ రావాలి అంటే ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ అనేది చాలా కీలకమైన అంశము. సబ్జెక్టు ఎంత హోల్డింగ్ పట్టు వస్తే అంత స్కోర్ పెరుగుతుంది. అంటే సబ్జెక్టు గ్రిప్ లేకుండా స్కోర్ పెరగడం అనేది సాధ్యం కానే కాదు. దీనికోసము బేసిక్ ఎలిమెంట్స్ నుంచి మనం వస్తూ ఉండాలి. బేసిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే సిలబస్లో పొందుపరిచిన ఒక్కొక్క అంశాన్ని ఆ ఇచ్చిన నిర్వచనం ఆధారంగా చదివేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇక్కడ అభ్యర్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ముందు సిలబస్ ప్యాటర్న్ ముందు పెట్టేసుకొని ఆ సిలబస్ ప్యాటర్న్కి అనుగుణంగా ఒక్కొక్క టాపిక్ను ఒక్కొక్క సెగ్మెంట్ లాగా తయారు చేసుకొని ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ ఎకానమీకి వెళ్తే 4 టాపిక్స్ కనబడతాయి. ఇండియన్ ఎకానమీలో ఒక్కొక్క టాపిక్కి యావరేజ్గా 12-13 మార్క్స్ కవర్ చేస్తుంటారు. ఇందులో ఫస్ట్ ఒక్కొక్క లెసన్ డివిజన్ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ ఏముంటుందంటే భారతదేశ ప్రణాళిక వ్యవస్థ విధానము, నీతి ఆయోగ్ అనే అంశాలు తీసుకున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉండే అంశాలు ఎంత గ్రిప్ పెరిగితే అంత స్కోర్ పెరుగుతుంది. అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఏంటి అంటే నిర్వచనం అనేది ఉండాలి ఒకటి ప్రతి అంశాన్ని కూడా. ఇక్కడ ఏదైనా కూడా ప్రణాళిక అనగా నిర్వచనం ఉంటుంది, అండ్ నిరుద్యోగం అనేది నిర్వచనం ఉంటుంది, పేదరికం నిర్వచనం ఉంటుంది. ప్రతి దానికి కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్వచనాలు పొందుపరుస్తూ ఉంటారు. ఈ నిర్వచనం ఆధారంగా సబ్జెక్టును ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్తే రీచ్ అవ్వడం చాలా తేలిక. ప్రణాళిక అని అనగానే దానికి ఫస్ట్ నిర్వచనం రావాలి. ఒక నిర్ణీత కాలం తీసుకొని ఆ నిర్ణీత కాలంలో కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి వనరులను కేటాయింపు చేసుకుంటారు. దానినే ప్రణాళికగా భావిస్తుంటారు. అంటే ఈ డెఫినేషన్ అనేది చాలా కీలకమైన అంశము. ప్రతి సబ్జెక్ట్లో ఏది తీసుకున్నా కూడా దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ డెఫినేషన్ అని చెప్తుంటారు. ఇక్కడ ఈ ప్రణాళిక అనే అంశాన్ని మనం బ్రాడ్గా ఇలా నిర్వచనం నుంచి తీసుకొని వెళ్ళి అసలు ఏంటి అందులో ఉన్న ఇంటర్నల్ థింగ్స్ ఏంటి చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఎకానమీలో ప్రతి నిర్వచనంలో ఉండే ప్రతి అంశాన్ని చాలా డీప్గా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్లయితే విజయం సాధించడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన నిర్వచనము మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక నిర్వచనం ఏంటి అంటే ఒక నిర్ణీత కాలం తీసుకుంటారు, ఆ కాలంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, ఆ లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఉండే వనరులను కేటాయిస్తుంటారు, దీని ద్వారా రూపొందించబడేదే ప్రణాళిక అని చెప్తున్నారు. ఇక్కడ మనం మళ్ళీ చూసినట్లయితే ఏమిటి అసలు ఫస్ట్ ఏం తీసుకున్నారు అంటే లక్ష్యం తీసుకున్నారు. భారత ప్రభుత్వము ఏమి సాధించాలని లక్ష్యంగా తీసుకుంది, ఏ అంశానికి ప్రియారిటీ ఇవ్వడము జరిగింది. ఇగో ఇలా ప్రతి అంశాన్ని తీసుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ భారతదేశము ఏ అంశం తీసుకుంది అంటే ప్రణాళిక, ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత అంశం ఇస్తుంది. మొదటి ప్రణాళిక తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగం అన్నారు, రెండవ ప్రణాళికలో పారిశ్రామిక రంగం అన్నారు, మూడవ రంగంలో స్వయం సమృద్ధి అన్నారు. ఇలా ప్రతి ప్రణాళికకు ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. ఆ అంశాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ అంశము తీసుకున్నప్పుడు దానికి సాధించడానికి దాని చుట్టూ ఉన్న అంశాలను కూడా అవి ఎలా ప్రభావితం అవుతున్నాయో అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అభ్యర్థి ఈజీగా రీచ్ అవుతారు. ఒకటి అదన్నమాట. ఫస్ట్ ఏంటి, లక్ష్యం ఏం తీసుకున్నారు, టార్గెట్ ఏంటి చెప్తున్నాము. తర్వాత ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కాలము తీసుకుంటారు. కాలము, టైం అనేది చాలా కీ ఎలమెంట్. ఇక్కడ కాలం ఏంటి అంటే 1 సంవత్సరం తీసుకున్నారా, కొన్ని సంవత్సరాల కాలం తీసుకున్నారా, లేదా దీర్ఘకాలం తీసుకున్నారా అనేది ప్రధానమైన అంశము. ఒకవేళ 1 సంవత్సరం తీసుకుంటే దాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. అదే స్వల్పకాలిక ప్రణాళిక. మన దేశంలో అమలవుతున్నవన్నీ కూడా పంచవర్ష ప్రణాళికలు. అంటే 5 సంవత్సరాల కాలాన్ని తీసుకొని ఈ 5 సంవత్సరాల కాలానికి లక్ష్యాలు నిర్దేశించి అవి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనవన్నీ పంచవర్ష ప్రణాళికలు అంటారు. 1 సంవత్సరానికి రూపొందిస్తే వార్షిక ప్రణాళిక అని పిలుస్తుంటారు. 5 సంవత్సరాలకు రూపొందిస్తే పంచవర్ష ప్రణాళికలు అంటారు. అలా కాకుండా కాలము ఎక్కువగా దీర్ఘకాలంగా తీసుకుంటే దీర్ఘదర్శి ప్రణాళికలు అంటారు. అంటే అభ్యర్థులకు ఇక్కడ ఏంటి అంటే ఒక డెఫినేషన్ తీసుకుంటేనే ఈ డెఫినేషన్లో వచ్చే అన్ని అంశాలను క్రోడీకరించుకుంటే ఆ టాపిక్లో ఉండే మెజారిటీ ఆఫ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయొచ్చు. అప్పుడు ఆ అంశం ఆధారంగా ముందుకు ఈజీగా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క డెఫినేషన్ను ప్రధానంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఒక ఫస్ట్ టాపిక్ అది ఏంటి అంటే ప్రణాళికలు. ఈ ప్రణాళికలను రూపొందించడానికి ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ సంస్థ ఉంది అనేది మరొక అంశము. ఈ ప్రణాళికలను అమలు చేయడానికి ప్రణాళికా సంఘం రూపొందించడానికి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1950 మార్చి 15 రోజున ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా సంఘం ప్రణాళికలను రూపకల్పన చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో 2015 జనవరి 1 నుంచి ఈ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దీని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ. అంటే గతంలో ఉన్న సంస్థ ఏంటి, ప్రజెంట్ సంస్థ ఏంటి అన్నప్పుడు అది ప్రణాళికా సంఘం, ఇది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015 జనవరి 1. మరి ఈ నీతి ఆయోగ్ లక్ష్యం ఏంటి అంటే మళ్ళీ సేమ్ అండి. ప్రణాళికా సంఘం ఏ విధులైతే నిర్వర్తించిందో ఆ విధులన్నింటినీ కూడా ప్రజెంట్ నీతి ఆయోగ్ అనుసరిస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ విధమైన అంశాలను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత లెసన్ ఆ ప్రణాళికల్లో మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్తే ప్రణాళికల్లో రకాలు. పూర్వకాలంలో స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఎలాంటి ప్రణాళికలను అమలుపరచడం జరిగింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం జరిగింది అనే అంశం అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ స్వాతంత్రం రాకముందు మనకు మొట్టమొదటిసారిగా 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళిక రూపకల్పన చేసి ప్రణాళిక పితామహుడు అనే బిరుదును గడించడం జరిగింది. ఇక్కడ ఈ అంశాన్ని మళ్ళీ మనం హైలైట్ చేసుకుంటాము. అంటే ఏంటి సిస్టమ్ ఎలా వచ్చింది అంటే ఆ సిస్టము ప్రిపేర్డ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎప్పుడు 1934. దానికోసం అతను ఒక బుక్ రాస్తాడు, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. గత సంవత్సరం ఈ బిట్ అడిగారు, గత లాస్ట్ ఎగ్జామ్లో. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథం రచించడం జరిగింది. ఈ విధంగా దాని యొక్క పూర్వాపరాలను అధ్యయనం చేసుకుంటూ వెళ్తూ ఈ రోజు వరకు ఎలా ఉంది అనేది అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆ తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత మరొక ప్రణాళిక వస్తుంది. దాని పేరు బాంబే ప్లాన్ అని చెప్తుంటారు. బాంబే ప్లాన్ అది 1943లో రావడం జరిగింది. ఈ ప్రణాళికను 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించడం జరిగింది. ఈ 8 మంది పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి రూపొందించిన ఈ ప్రణాళికను టాటా బిర్లా ప్లాన్ అని కూడా పిలుస్తారు. టాటా బిర్లా ప్లాన్. దీనికోసం ఈ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం కోసమని 10 సంవత్సరాల కాలాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. 15 సంవత్సరాల కాలాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. 10,000 కోట్ల రూపాయల ఖర్చును ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కీలకమైన అంశంగా తీసుకుంటారు.
ఇందులో టాటా బిర్లా అన్నాము కాబట్టి ఈ టాటా బిర్లాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం వలన దీనికి టాటా బిర్లా ప్లాన్ అనే పేరు రావడం కూడా జరిగింది. ఇగో ఈ విధంగా ఒక్కొక్క ప్రణాళికకు ఉన్న ఉద్దేశము, రూపకల్పన అనేవి అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. ఇది ఇనిషియల్గా వచ్చిన చేంజెస్. ఈ చేంజెస్ మెల్లిమెల్లిగా వస్తూ 1950లో ప్రణాళిక సంఘాన్ని రూపొందించుకొని ఆ తర్వాత 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. 1951 to 56. ఈ విధంగా ఈ ప్రణాళికను అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 1951 నుంచి మొదలుకుంటే 2012 నాటికి ఒక ప్రణాళిక వస్తుంది. 2012 to 2017 వరకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. అది ప్రజెంట్ ప్రణాళిక. ఈ ప్రజెంట్ ప్రణాళిక 12వ ప్రణాళికగా పేరు గడించింది. ఈ 12వ ప్రణాళిక వరకు మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా ఇదంతా కూడా మనం చెప్పిన ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించి చదువుకుంటూ వెళ్తే ఇది భారతదేశ ప్రణాళికలకు సంబంధించిన అంశము. ఇందులో 1 నుంచి 12 ప్రణాళికలు చదవాలి. వాటిలో వృద్ధి రేట్లు చదవాలి. ఎలాంటి లక్ష్యాలు అనుకున్నారు, ఏమి సాధించారు చదవాలి. ఆ తర్వాత వైఫల్యం అయితే ఎందుకు విఫలం చెందింది చదవాలి. సక్సీడ్ అయినప్పుడు ఎలా సక్సీడు సాధించబడిందో అధ్యయనం చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ప్రణాళికలు విజయం కావడానికి ఫెయిల్ అవ్వడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల అనుకూలత, సామాజిక రాజకీయ అంశాలు, పరిపాలనా అంశాలు ఇవన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటి ప్రభావితం చేతనే ప్రణాళిక సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అంటే అక్కడ ఉండే అన్ని కండిషన్స్ వాట్ ఎవర్ కండిషన్స్ అనేవి అక్కడ ఉంటాయో వాటి ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో ప్రణాళికలు అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. దీంతోపాటు మనకు సిలబస్లో నూతన అంశం ఏంటంటే ప్రణాళిక సంఘం ప్లేస్లో వచ్చిన నీతి ఆయోగ్ కూడా అధ్యయనం చేయాలి. ఇది ఫస్ట్ లెసన్ అండి. దీనిలోంచి అట్లీస్ట్ 12-13 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే నిరుద్యోగము, పేదరికం అనే టాపిక్ ఉంటుంది. నిరుద్యోగము, పేదరికము. మళ్ళీ ఇక్కడ కూడా నిరుద్యోగం ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎకానమీలో ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా డెఫినేషన్ చదువుకోవాలి. నిరుద్యోగం అనగానేమి, మళ్ళీ ఈ 2 టాపిక్స్ కలిపి ఒక యూనిట్గా తీసుకొచ్చారు. ఇందులోంచి మళ్ళీ యావరేజ్గా 12-13 క్వశ్చన్స్ రావచ్చు. అంటే 4 టోటల్గా ఈ సెగ్మెంట్ అంతా కూడా 50 మార్క్స్ కాబట్టి 4 లెసన్స్ కాబట్టి 4 యూనిట్స్ కాబట్టి ఒక్కొక్కటి 12-13 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ నిరుద్యోగిత అనగానేమి, ఆ తర్వాత పేదరికం అనగానేమి డిస్కస్ చేసుకుందాము. నిరుద్యోగిత అనగా అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించకపోయే స్థితిని నిరుద్యోగిత అంటారు. మళ్ళీ ఇందాక ప్రణాళికల్లో మనం ఎలానైతే డిస్కస్ చేసుకున్నామో నిరుద్యోగితలో కూడా అదే డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ అమలులో ఉన్న వేతనం వద్ద అంటే ఏదైతే ప్రభుత్వం డిటర్మైన్ చేసిందో ఆ వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ పని లభించదు. అలాంటి వారినే నిరుద్యోగితగా భావిస్తారు. మరి నిరుద్యోగిత ఎందుకు పెరుగుతుంది, కారణాలు ఏంటి, వాటికి రెమెడీస్ ఏంటి, నిర్మూలన చర్యలు ఏమిటి అనే అంశాలను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. అంటే ఎందుకు నిరుద్యోగం పెరుగుతుంది, దాన్ని తగ్గించే చర్యలు ఏమిటి, ఇలా తగ్గించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా, ఇది ఒక టాపిక్. అంటే ప్రభుత్వం చర్యలు ఏమి తీసుకుంటుంది అంటే అనేక పథకాలను తీసుకొస్తుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాల్లో స్వయం ఉపాధి పథకాలని, వేతన ఉపాధి పథకాలని అనే పథకాలు ఉంటాయి. స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాలు. ఇక్కడ స్వయం ఉపాధి పథకం అంటే ఏదైనా ఒక రంగంలో నైపుణ్యాన్ని, స్కిల్స్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేశాక వారికి కావలసిన మనుగడ కోసం, ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ, బిజినెస్ కోసం కానీ, ఆ నేర్చుకున్న విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కానీ రుణాలను కూడా బ్యాంకు ద్వారా కల్పించడం జరుగుతుంది. ఇలా స్వయం ఉపాధి పథకాలు ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. దీంతో పాటుగా వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వేతన ఉపాధి పథకాలు అంటే పని చేస్తే జీవనోపాధి కోసము ఆహార ధాన్యాలు ఇవ్వడం కానీ లేదా వేతనం ఇవ్వడం కానీ జరుగుతుంది. గతంలో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం ఉండేది. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం, పనికి ఆహార పథకము. పని చేస్తే ఆహార ధాన్యాలను సప్లై చేసేవారు.
అంటే జీవనోపాధి కోసం ఈ రకమైన అంశాలు కల్పించడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రజెంట్ కూడా అమలవుతున్న పథకం ఉంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కూడా ఉపాధి హామీ పథకమే. కానీ ఇక్కడ పనిచేస్తే వేతనం ఇస్తారు. పనిచేస్తే వేతనం ఇస్తారు. వేతనం ఇస్తే వేతన ఉపాధి పథకము. ఇగో ఈ విధంగా పథకాలు ఉన్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగిత రకాలు ఎన్ని? ఈ నిరుద్యోగిత రకాల్లో మళ్ళీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలా ఉంటుంది, మన దేశంలో ఏ రకమైన నిరుద్యోగిత ప్రభావం ఎక్కువగా ఉంది, ఒక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగిత ఏది, వ్యవసాయ రంగానికి వెళ్తే ఆ వ్యవసాయ రంగంలో నిరుద్యోగిత ఏది అనే అంశాలను విపులంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అభ్యర్థి ఈజీగా రీచ్ అవుతారు. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలకి ఒక్కొక్క పాయింట్లో ఆన్సర్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటి అంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత అంటే ఒకటి చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. మరొకటి సంక్లిష్ట నిరుద్యోగిత అంటారు, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. చక్రీయ నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగితలు ఉంటాయి. వీటితో పాటు అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత ఉంటుంది. అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రకంగా అభివృద్ధి చెందిన దేశాలలో చాలా ప్రభావితమయ్యే నిరుద్యోగితలు ఒకటి చక్రీయ, రెండు సంక్లిష్ట, మూడవది వచ్చేసరికి అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అని పిలుస్తుంటారు. ఇది అభ్యర్థులకు ఇది బేసిక్ రావాలి. ఈ బేసిక్ వచ్చాక ఇందులో మళ్ళీ అంటే ఏంటి, దానికి ప్రభావం ఎలా ఉంది అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం వాటి గురించి డెప్త్గా ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు అంత అవగాహన కల్పించుకుంటూ వెళ్తే అభ్యర్థి ప్రిపరేషన్లో వెళ్ళిపోతుంటారు. అభివృద్ధి చెందిన దేశాలయ్యాక అభివృద్ధి చెందుతున్న దేశాలు తీసుకుంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలాంటి నిరుద్యోగిత ఉంటుంది? మరి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కదా. మరి ఈ భారతదేశం లాంటి దేశాలలో ఉండే ప్రభావం ఏమిటి అనే వాటిని మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలన్నింటిలో కూడా కనిపించే నిరుద్యోగితలు ఏంటి అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఉంటుంది. వ్యవస్థాపూర్వక స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఋతు సంబంధ నిరుద్యోగిత ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ రకమైన నిరుద్యోగితలు చాలా ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్లో ఉంటాయి. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, చక్రీయ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని పిలుస్తుంటారు. ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగిత ఈ రకము, అభివృద్ధి చెందిన వాటి రకాలు ఇందాక చెప్పినవి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే ప్రతి దాంట్లో డెప్త్గా వెళ్ళి చదువుకుంటూ వెళ్ళాలి. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము. ఇలాంటి వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో ఏ రకమైన నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది? క్వశ్చన్ ఎలా ఉంటుంది? రంగాలు తీసుకొని అడిగేసుకోకూడదు. వ్యవసాయ రంగంలో ఎలా ఉంటుంది, పారిశ్రామిక రంగంలో ఎలా ఉంటుంది, సేవా రంగంలో ఎలా ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వ్యవసాయ రంగం మనం తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత కనబడుతుంది. వ్యవసాయ రంగంలో భారతదేశంలోని వ్యవసాయ రంగంలో అత్యధికంగా కనిపించే నిరుద్యోగిత ఏది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పవచ్చును. అంటే ఏంటి అంటే చేయాల్సిన పనిని ఎక్కువ మంది చేయటాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అవసరానికి మించిన దానికంటే ఎక్కువ మంది పని చేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటున్నారు. ఈ విధంగా ఇది వ్యవసాయ రంగంలో కనబడుతుంది. మరి గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఋతు సంబంధ నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. ఋతు సంబంధ నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే గ్రామీణ రంగాలు, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా మ్యాక్సిమం ఋతువు పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాగానే, ఋతుపవనాలు రాగానే, నైరుతి ఋతుపవనాల ప్రభావం వలన ఆటోమేటిక్గా అగ్రికల్చర్ యాక్టివిటీస్ పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతంలో అన్ని రంగాలు డెవలప్ అవుతూ ఉంటాయి, ప్రమోట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత కోతలు అయిపోయాక
పంట కోతలు క్లోజ్ అయ్యాక మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక సీజన్లో మంచి వృద్ధి కనబడుతుంది, ఆ సీజన్ తర్వాత అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఇలాంటిది మరొక అంశము. ఇలాంటి దాని పేరే ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. దీని పేరే కాలిక నిరుద్యోగిత, కాల సంబంధ నిరుద్యోగిత అని పిలుస్తూ ఉంటారు. ఇగో ఇలాంటి అంశాలు కనబడుతూ ఉంటాయి. అంటే అభ్యర్థులు ఇక్కడ ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పినట్టుగానే ఒక సీక్వెన్స్గా వెళ్ళాలి. సీక్వెన్స్గా నిర్వచనము, దేశాల్లో ఉండే నిరుద్యోగిత, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండేది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండేది, నిరుద్యోగితలో రకాలు, మనలాంటి దేశాల్లో ఉండే నిరుద్యోగము, వ్యవసాయ రంగంలో ఉండే నిరుద్యోగితము, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితము అని డిస్కస్ చేసుకున్నాము. మన దేశంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగిత వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది ఋతు సంబంధ నిరుద్యోగిత, వ్యవసాయ రంగంలో ఉండేది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇగో ఇలాగా ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ చదివేసుకుంటూ వెళ్తే అభ్యర్థులకు సులువుగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి రెమెడీస్ అనుకున్నాం ఇందాక. నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనే వాటి మీద డిస్కస్ చేసుకున్నాము. ఇవి ఇలాంటి అంశాలు చదువుకుంటూ వెళ్ళాలి. తర్వాత పేదరికం ఉంటుంది. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ప్రణాళికల్లో ఎలా డిస్కస్ చేసామో, నిరుద్యోగితలో ఎలా డిస్కస్ చేసామో, పేదరికం కూడా అలాంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ పేదరికం అనగానే నిర్వచనం తీసుకోవాలి ఫస్ట్. ఈ నిర్వచనం ఎలా ఉంటుంది అంటే, కొందరు ఎకనామిస్టులు కొన్ని విభిన్నమైన విధానాల్లో నిర్వచనాలు ఇస్తారు. వాటిని కూడా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నిరుద్యోగితలో పేదరికంలో అమర్త్య సేన్ అనే ఎకనామిస్ట్, నోబుల్ భారతదేశం నుంచి అర్థశాస్త్ర నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ గారు ఏమంటారంటే, పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అంటాడు. పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అంటాడు. అంటే ఎంత తీవ్రమైనదో మనం గమనించవచ్చును. ఇక్కడ పేదరికం అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే, కనీస అవసరాలు కూడా లభించని స్థితిని పేదరికంగా భావిస్తారు. కనీస అవసరాలు కూడా లభించని స్థితిని పేదరికం అంటారు. ఇక్కడ కనీస అవసరాలు అంటే కనీసం అంటే ఫుడ్ కావచ్చును. ఫస్ట్ థింగ్ ఆహారము, రెండవది వస్త్రాలు, మూడవది గృహ వసతి. ఇవి ప్రతి వ్యక్తికి చాలా ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు లభించని పక్షములో అతనిని పేదవానిగా భావిస్తూ ఉంటారు. ఇదే అంశాన్ని తీసుకొని అమర్త్య సేన్ గారు ఏం చెప్పారు అంటే, పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే దాన్ని అమర్త్య సేన్ తన మాటలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన అంశాన్నే ఎంఎస్ స్వామినాథన్ అనే ఎకనామిస్ట్. ఎంఎస్ స్వామినాథన్ గారు అందరికీ సుపరిచితులే. తను భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ఇందాక అమర్త్య సేన్ గురించి చెప్పాము. అమర్త్య సేను భారతదేశం తరపున అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీత. ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవ పితామహుడు, భారతదేశ హరిత విప్లవ పితామహుడు. అదే మరియు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాగ్ గారు ఉంటారు. నార్మన్ బోర్లాగ్ ఇతను భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ఇక్కడ ఈ హరిత విప్లవ పితామహుడు నన్న ఎంఎస్ స్వామినాథన్ గారు ఏమంటారు అంటే, పేదరికం అనే ఒక దీవిలో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా జీవించలేడు అంటారు. అంటే ఇక్కడ అతని వెర్షన్ ఎలా అంటే, మొత్తం ఎంటైర్ ఆ జోన్ అంతా పేదరికంలో ఉంది. ఎంటైర్ జోన్ మొత్తము ఒక దీవి ఉంటే ఆ దీవి మొత్తం పేదరికంలో ఉంది. ఈ దీవిలో ఒక వ్యక్తి సుఖంగా జీవించగలడా, స్వేచ్ఛగా జీవించగలడా అంటే లేదు అంటారు ఎంఎస్ స్వామినాథన్ గారు. సంతోషం ఉంటుందా అంటే లేదు. పేదవానికి సంతోషం కంటే బాధలు దుఃఖాలు ఎక్కువ ఉంటాయి అనే వెర్షన్లో చెప్పడం జరిగింది. ఇలా వీరిచ్చిన నిర్వచనాలను ఆధారంగా చేసుకొని అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. ఇందులో పేదరికంలో మళ్ళీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే పేదరికంలో 2 విభాగాలు చెప్తారు. ఒకటి నిరపేక్ష పేదరికము, మరొకటి సాపేక్ష పేదరికము. నిరపేక్ష, సాపేక్ష. ఇంగ్లీష్లో అయితే అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అని చెప్తాము. అబ్సల్యూట్ పావర్టీ,
రిలేటివ్ పావర్టీ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అంటే ఇందాక చెప్పిన నిరుద్యోగితల్లో నిర్వచనంలో వచ్చే అంశాన్నే ఇక్కడ నిరపేక్ష పేదరికం అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఇందాక సేమ్ థింగ్ అన్నమాట. ఆహారము, వస్త్రాలు, గృహ వసతి లాంటివి కనీస జీవన ప్రమాణము కూడా పొందలేని పక్షములో అతని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటారు. దాంతోపాటు రెండవ అంశం ఏంటి అంటే సాపేక్ష పేదరికము. ఇక్కడ సాపేక్ష పేదరికము అంటే ఏమని అంటున్నారంటే వ్యక్తులకు కనీస జీవన ప్రమాణ స్థాయి రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయిన తర్వాత ఇంకా ఉన్నతమైన స్థితి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రయత్నం చేస్తున్న క్రమాన్నే సాపేక్ష పేదరికం అంటారు. అంటే నిరపేక్ష పేదరికానికి సాపేక్ష పేదరికానికి బిగ్ డిఫరెన్స్ ఏంటి అంటే నిరపేక్ష పేదరికంలో కనీస అవసరాలు తీరవు, లభించవు. సాపేక్ష పేదరికంలో కనీస అవసరాలు లభిస్తాయి, తీరుతాయి, కానీ ఇంకా ఉన్నతమైన అంశాల కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఇలా చేయడం వల్ల కంపారిజన్ చేసుకుంటారు. డబ్బున్నవాడు, లేనివాడు, అధిక డబ్బున్నవాడు, తక్కువ డబ్బున్నవారు, ఇలా అత్యధిక విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారు, అంతకన్నా తక్కువ స్థాయిలో జీవితం గడుపుతున్నవారు, ఇలా అందరూ కంపారిజన్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా కంపారిజన్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వారి మధ్య ఉండే వ్యత్యాసాన్ని సాపేక్ష పేదరికం అని పిలుస్తుంటారు. ఒకటేమో అసలే అవసరాలు తీరకపోవడము నిరపేక్ష పేదరికము. అవసరాలు తీరిన తర్వాత ఇంకా ఉన్నతమైన జీవనం కోసం ప్రయత్నం చేయడంలో కనిపించే పేదరికం పేరే సాపేక్ష పేదరికము. ఇలా ఇక్కడ ఉండే డివిజన్స్ చదివేసుకుంటాం, కాన్సెప్ట్ చదివేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత మళ్ళీ ఈ పేదరికాన్ని ఎవరైనా కొలిచారా, ఎలా కొలిచారో, కొలిచే పద్ధతులు ఏంటి అంటే ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా సిలబస్లో పొందుపరిచిన ప్రతి టాపిక్ నుంచి ప్రతి పాయింట్ నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేన్ని వదిలేయకుండా ప్రతిదీ లైన్ టు లైన్ సీక్వెన్స్గా చదువుకుంటూ వెళ్ళాలి. అప్పుడు విజయం ఈజీగా వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఎవరైనా కొలిచారా, ఎలా కొలుస్తారు, కొలిచే పద్ధతులు ఏంటి అనేవి మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ పేదరికాన్ని కొలవడానికి కొన్ని పద్ధతులను, మెజర్స్ను సూచించడం జరిగింది. ఆ సూచించిన వ్యక్తులలో చాలామంది డిఫరెంట్ మెథడాలజీని చూపిస్తుంటారు. వాటికి సంబంధించిన అంశాలు కూడా మళ్ళీ మనం ఇన్డెప్త్గా తర్వాత డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ ఈరోజు ప్రిపరేషన్ టెక్నిక్స్ ఇలా చదివేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇందాక నిరుద్యోగంలో చెప్పినట్టుగానే ఇక్కడ పేదరికంలో కూడా పేదరిక నిర్మూలనకు ఏమైనా చర్యలు తీసుకోబడినాయా, దీనికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంది, రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇవి చదివేసుకుంటూ వెళ్తాము. గృహాలు లేని వారి కోసం గృహ నిర్మాణ పథకాలు ఉన్నాయా లేవా చదివేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ గృహాలు లేని వారి కోసము గృహ నిర్మాణ పథకం కోసమని అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందిరా ఆవాస్ యోజన ఉంటుంది, IAY, ఇందిరా ఆవాస్ యోజన. ఇక్కడ దీని ఉద్దేశము గృహ నిర్మాణము. రాష్ట్రంలో ఇలాంటి పథకాలు వచ్చాయా అంటే ఇలాంటి పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నవి. ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క చర్యలు. ఈ చర్యల వల్ల అన్నీ రీచ్ కావడం జరుగుతుంది. ఇది గృహ నిర్మాణం సంబంధించి. అంటే 3 అంశాలు చెప్పాము. ఒకటి ఏం చెప్పాము, ఆహార ధాన్యాలు లభించకపోవడము, 2 వస్త్రాలు, 3వది గృహ నిర్మాణము, గృహ వసతి. అంటే గృహ వసతి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆహార ధాన్యాల కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఈవెన్ వస్త్రాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మరి ఆహార ధాన్యాల కోసమని భారత ప్రభుత్వము ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని ఏర్పాటు చేసింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. మనకు రూపాయి కిలో బియ్యం పథకాన్ని ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి అనేక పథకాలు ఉన్నాయి, ఇలాంటి అనేక పథకాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి అంశాలు అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి ప్రభుత్వం చేత తీసుకోబడిన చర్యలు. ఇలా 2వ లెసన్ ఉంటుంది.
నిరుద్యోగము, పేదరికము, ఇందాక ప్రణాళికలు. ఇవి కాకుండా ఇంకొక 2 లెసన్స్ ఉంటాయి. ఆ 2 లెసన్స్లో ఒకటి ఏంటి అంటే, ఒకటి జాతీయ ఆదాయము, మరి ఒకటి వృద్ధి అభివృద్ధి అని ఉంటుంది. వృద్ధి అభివృద్ధి మొత్తం 4 టాపిక్స్ దీనిలో ఉంటాయి. మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ 3వ టాపిక్ వస్తే జాతీయ ఆదాయము. మళ్ళీ నిర్వచనం సేమ్ ఇందాకలాగానే. జాతీయ ఆదాయం అనగానేమి, ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, దీనిలో ఉన్న డిఫరెంట్ భావనలు, కాన్సెప్ట్స్ ఏంటివి, డిఫరెంట్ కాన్సెప్ట్స్, భావనలు ఎలా ఉంటున్నాయి, అండ్ దీనిని లెక్కించడం వల్ల, దీనిని మీన్స్ వాట్, జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని లెక్కించడం వలన జరిగే మెరిట్స్, ప్రయోజనాలు ఏమిటి, దీనివల్ల ప్రభుత్వం ఎలాంటి వ్యూహము తీసుకుంటుంది, ఈ జాతీయ ఆదాయ గణన ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించబడుతుంది అనే ఇన్ని అంశాలు, అంటే దేశం యొక్క ప్రణాళిక విధానాన్ని, రూపకల్పనను మొదలగు వాటిని చేయడానికి ఈ జాతీయ ఆదాయ భావన ఉపయోగపడుతుంది. ఆ విధానం ఏంటో నేర్చుకుంటాము. ఇలా నేర్చుకునే క్రమంలో ఫస్ట్ మనం చేస్తున్న పాయింట్ ఏంటి అంటే నిర్వచనం. ఎక్కడ కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్వచనము వదిలిపెట్టినచో ఆ సబ్జెక్ట్లో ఉండే క్లారిటీ రాదు. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏం చెప్తున్నామంటే, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో జరిగిన వస్తుసేవల అంతిమ ఉత్పత్తులను వాటి మార్కెట్ ధరల చేత హెచ్చవేసి లేదా గుణించి కలుపగా వచ్చినదే జాతీయ ఆదాయము. ఈ నిర్వచనం అంతా ఎంత క్లారిటీగా, చాలా క్లారిటీగా ఇచ్చాడు. అంటే ఆ నిర్వచనంలోనే జాతీయ ఆదాయంలో చదివే అన్ని కోణాలు, జాతీయ ఆదాయంలో చదవాల్సిన అన్ని కోణాలు కూడా ఆ నిర్వచనంలో పొందుపరచడం జరిగింది. దట్స్ వండర్ఫుల్. ఇక్కడ నిర్ణీత కాలం తీసుకోమన్నారు. నిర్ణీత కాలం మీన్స్ వాట్ అంటే 1 సంవత్సర కాలాన్ని తీసుకోండి అంటున్నారు. ఈ 1 సంవత్సర కాలాన్ని తీసుకొని ఈ సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన, అంటే ప్రొడక్షన్ చేయబడిన అన్ని వస్తువులను, సేవలను, ఇక్కడ పదాల్లో కూడా చాలా కీలకం ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన అన్ని అంతిమ వస్తు సేవలు అంటారు. ఈ సెంటెన్స్లో అంతిమ అనే పదం చాలా క్లారిటీ ఉంటుంది. అంతిమ వస్తు సేవలను వాటి మార్కెట్ ధరల చేత గుణించి కలుపగా వచ్చునదే జాతీయ ఆదాయము. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఏంటి అంటే, ఏమేమి తీసుకుంటున్నారు, ఫస్ట్ థింగ్ 1 వస్తువులు, 2 సేవలు. ఏంటి వస్తు సేవలు ఏం తీసుకుంటున్నారు అంటే, అంతిమంగా ఉత్పత్తి చేయబడిన వస్తు సేవలు అన్నారు. పోయినసారి ఈ స్టేట్మెంట్ మీదనే ఇక్కడ ఈ సర్కిల్లోనే బిట్టుపడింది. అంతిమంగా ఉత్పత్తి చేయబడిన వస్తు సేవలు అంటే మాధ్యమికంగా కానీ, ఉత్పత్తి ప్రక్రియలో కానీ ఉన్న వస్తువులను లెక్కించొద్దా, డౌట్ వస్తుంది. అది లెక్కించొద్దు. అండ్ ఏంటి అంటే ఇక్కడ అంతిమ వస్తు సేవలను మాత్రమే లెక్కలోకి తీసుకోండి, కానీ మాధ్యమిక వస్తు సేవలు, హాఫ్ ఫినిష్డ్ గూడ్స్, సగం తయారైన వస్తు సేవలను లెక్కించొద్దు అని దీని యొక్క మీనింగ్. పోయినసారి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయంలో లెక్కించకూడని లేదా లెక్కించబడని అంశం ఏంటి అన్నారు. అంటే సగం తయారైన వస్తువులని గుర్తించాలి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏం లెక్కించాలి అంటే, కేవలం అంతిమ వస్తువులు, అంతిమ సేవలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మాధ్యమిక వస్తువులను, మాధ్యమిక సేవలను లెక్కలోకి తీసుకోవద్దు. మరొక అంశము, ఉత్పత్తి చేయబడిన వాటినే తీసుకోండి అన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేయబడింది అంటే ఏంటి అంటే, కొన్ని కారకాలకు, కొంతమంది వ్యక్తులకు
ఎలాంటి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ ఉచితంగా ఆదాయం వస్తుంది. అలాగ ఉచితంగా వచ్చే ఆదాయాన్ని లెక్కించాలా వద్దా? క్వశ్చన్, మళ్ళీ డౌట్. లెక్కించొద్దు. కేవలం ఉత్పత్తిలో పాల్గొంటే వచ్చే ఆదాయం లెక్కించండి. క్లారిటీ. కన్ఫ్యూజ్ కానవసరం లేదు. డెఫినేషన్లో ఉన్న పదాన్ని తీసుకోండి, ఆ పదాన్ని డెప్త్గా చదవండి. డెప్త్గా అది నీ భాషలో నీకు ఇష్టం వచ్చిన విధానంలో అధ్యయనం చేయండి. బుక్కులకు ఎడిక్షన్ కావాల్సిన అవసరం లేదు. నిర్వచనం ఉంది, అంశం ఉంది, దాని రిలేటెడ్గా ఎంత బ్రాడ్గా అధ్యయనం చేయాలంటే అంత బ్రాడ్గా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళండి. మనము మన మైండ్లో థింక్ చేసుకుంటూ వెళ్ళాలి. డెఫినేషన్ ఇలా పొందుపరిచారు. ఏమొస్తుంది అంటే ఉత్పత్తి చేయబడితే లెక్కించండి, లేకపోతే లేదు. ఫైనల్. ఉత్పత్తి చేయబడితే వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకో, లేకపోతే లేదు. ఫైనల్. అంతిమ వస్తువులు సేవలు తీసుకోండి, దట్స్ ఫైనల్. అవి కాకుండా మిగతా వేదొచ్చినా కూడా లెక్కలోకి తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉచితంగా ఆదాయాన్ని పొందినప్పుడు ఆ ఆదాయము జాతీయ ఆదాయంలో లెక్కించబడదు. ఎలాగంటే వృద్ధులకు వచ్చే పెన్షన్ కానీ, విడోస్కు వచ్చే పెన్షన్ కానీ, వికలాంగులకు వచ్చే పెన్షన్ కానీ, నిరుద్యోగులకు ఇచ్చే భృతి కానీ, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ కానీ, ఇవేవి కూడా జాతీయ ఆదాయంలో కలపబడవు. మళ్ళీ ఎందుకు కలపబడవు అంటే నిర్వచనంలో చూసుకుంటేనే మనకు స్పష్టత కనబడుతుంది. నిర్వచనంలోనే చాలా స్పష్టత ఉంది. వాటిని కలపొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ కలిపితే ఏమవుతుంది అనే డౌట్ వస్తే అభ్యర్థులకి, కలిపితే ఏమవుతుందంటే డబుల్ ఎంట్రీ అవుతుంది. ప్రభుత్వము ఒక వృద్ధుడికి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆ అకౌంట్లోంచి వచ్చేస్తుంది. మళ్ళీ ఇతనికి ఉచితంగా వచ్చిన ఆ 1000 రూపాయలను లెక్కిస్తే 2 దఫలుగా 2 సార్లు లెక్కలోకి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా 1000 రూపాయలే 2000గా రికార్డ్ అవుతుంది. అలా చేసినట్లయితే జాతీయ ఆదాయం డబుల్ ఎంట్రీ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ను తొలగించడం కోసం, డబుల్ ఎంట్రీస్ని తొలగించడం కోసం, ఈ ప్రాబ్లమ్స్ తగ్గించడం కోసమే ఏదైనా దానిని ఒకేసారి లెక్కలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇలా మనం చెప్పుకున్న 3 అంశాలు చెప్పుకున్నాము. ఇక్కడ ప్రణాళికలు చెప్పుకున్నాము, నిర్వచనమే ప్రధాన అంశము. నిరుద్యోగంలో ప్రధానము నిర్వచనము, పేదరికంలో కూడా ప్రధాన అంశం ఏంటంటే నిర్వచనమే ఉంది. ఈవెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న జాతీయ ఆదాయంలో కూడా ప్రధానమైన అంశం ఏంటి అంటే నిర్వచనము. అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులందరికీ కూడా సూచన ఏంటి అంటే నిర్వచనం మీద హై ఫోకస్ చేయండి. నిర్వచనం రాసేసుకొని ఒక్కొక్క వర్డ్కి అండర్లైన్ చేసేసుకొని ఆ వర్డ్ యొక్క ప్రియారిటీ ఏంటి, వాట్ ప్రియారిటీ ఈజ్ టేకెన్ బై ది ఎకనామిక్స్, అలా అధ్యయనం చేసుకుంటూ వెళ్తే అభ్యసనం చాలా సులువు అవుతుంది. అభ్యసనం నీకు సులువు అవుతున్న కొలది నీకు జాబ్ వచ్చే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. అభ్యసనం సులువు కావాలా. చదువుతున్నప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి థింగ్స్ అర్థం కాకుండా క్లమ్జీగా ఉన్నప్పుడు అభ్యర్థి అధ్యయనం ముందుకు వెళ్ళదు. అలా అవ్వకుండానే మనం గైడ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి. కాబట్టి ఈ గైడెన్స్లో మీకు వచ్చే ప్రధానమైన అంశాన్ని గుర్తుంచుకోండి. ముఖ్య అంశాలను ఎంత హైలైట్ చేస్తున్నామో వాటిని మైండ్లో పెట్టుకుంటే ఇది వీక్షిస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఈజీగా ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం సంపాదించే అంత నాలెడ్జ్ని, అవేర్నెస్ని కలగొచ్చును. కాబట్టి నిర్వచనాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఒకసారి నేను రిపీట్ చేసి మళ్ళీ వినిపిస్తుంటాను. ఒక నిర్ణీత కాలం తీసుకొని 1 సంవత్సర కాలము, ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలను వాటి మార్కెట్ ధరల చేత గుణించి కలుపగవచ్చునదే జాతీయ ఆదాయం అంటారు. మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆ పదాల్లో తేడా రాదు. ఆ పదాలు అలాగే ఉంటాయి. పేర్కొనబడిన అంశాలను జాతీయ ఆదాయంలో కలపండి. ఫ్రీగా వచ్చే వాటిని లెక్కించవద్దును. ఉత్పత్తిలో పాల్గొంటే వచ్చే ఆదాయం లెక్కించండి. ప్రతి వ్యక్తి రోజువారీగా కష్టపడే ఆదాయం అంతా కూడా జాతీయ ఆదాయంలో కలపండి. ఉచితంగా ఏదొచ్చినా కలపొద్దు. ఇక్కడ డౌట్స్ వస్తుంది, సార్ ఉచితంగా అంటే ఒక వ్యక్తికి లాటరీ వచ్చింది సార్, డబ్బులు కలపాలా వద్దా?
వద్దు, ఉచితంగానే వచ్చింది. గుర్రపు పందాల్లో పాల్గొన్నాడో, డబ్బు వచ్చింది, ఫ్రీ అమౌంట్ కలపొద్దు. సార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బులు ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు దొరికాయి, లెక్కిద్దామా, వద్దు. ఇగో ఈ విధంగా ప్రతి అంశము కూడా చాలా జాగ్రత్తగా క్రోడీకరించబడింది. దాన్ని అదే విధంగా మనం స్వీకరించాలి. ఇగో ఈ విధంగా జాతీయ ఆదాయం టాపిక్ డిస్కస్ చేస్తుంటాము. ఈ జాతీయ ఆదాయంలో ఆర్థిక విధానం ప్రకారంగా అనేక డిఫరెంట్ కాన్సెప్ట్స్ను పొందుపరిచారు. ఇందాక మనం పేదరికంలో కాన్సెప్ట్స్ అని చెప్పాము, నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికము. అదేవిధంగా ఈ పేదరికంలో కూడా ఈ పేదరికంలో లాగానే జాతీయ ఆదాయంలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నిదానంగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటి అంటే జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్, నెట్ నేషనల్ ప్రొడక్షన్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ వేలోనే అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా అధ్యయనం చేసినప్పుడు అభ్యర్థికి వాటిలో ఉండే డిఫరెన్సెస్ అర్థమవుతాయి. ఈ డిఫరెన్స్ను నీవు క్యాచ్ చేయగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకే ఉండదు. అంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఐడెంటిఫై డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. అది నేర్చుకునేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయాక కాన్సెప్ట్స్ని ఫినిష్ చేసుకున్నాక జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తున్నామో ఆ లెక్కించే పద్ధతులు ఏంటి అనేది తీసుకోవాలి. జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తున్నాము, లెక్కించే పద్ధతులు ఏంటి, ఎవరు లెక్కిస్తున్నారు. ఇక్కడ ప్రతి దానిని లెక్కించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అయితే సిఎస్ఓ వారు గణిస్తారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు లెక్కిస్తారు. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అదే ఆదాయాన్ని రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రంలో లెక్కించేది డిఈఎస్ ఉంటుంది, ప్రణాళిక విభాగానికి సంబంధించిన డెస్ ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు లెక్కిస్తుంటారు. ఇలా మదింపు చేసే సంస్థలు ఏంటి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఫైనల్గా ఏంటి అంటే దీనివల్ల వచ్చే మెరిట్స్ ఏంటి, మెరిట్స్ అంటే దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటి అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసినట్లయితే అభ్యర్థికి చాలా సులభం అవుతుంది. అంటే ఎప్పుడు కూడా సీక్వెన్స్ అనేది తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ప్రతి అంశాన్ని చాలా నిగూఢంగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు విజయం సాధ్యమవుతుంది. అదే విధానంలో కష్టపడండి. అంటే ఇక్కడ నా అడ్వైజ్ ఏంటి అంటే చాలామంది అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు సరే హార్డ్ వర్క్ చేస్తున్నామంటున్నారు. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ ఏంటంటే ఒక డెఫినేషన్ను తీసుకొని అధ్యయనం చేసి అది నీ విధానంలో, నీ కోణంలో అప్లై చేసుకుంటూ వెళ్ళు. అంతకంటే సులువైన పద్ధతి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 చదివే అభ్యర్థులందరూ కూడా ఒక సీక్వెన్షియల్ వేలో చదివేసుకుంటూ వెళ్తే ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంకా మనకు సంబంధించిన అంశాలన్నీ వన్ బై వన్ టాపిక్ వైజ్గా ఫ్యూచర్లో ఎలా డిస్కస్ చేస్తామో ఇక్కడ ఇచ్చిన ఈ అంశాలకు సంబంధించిన అంశాలు ఏమేమి చెప్పుకున్నామంటే 1 ప్రణాళికలు, 2 నిరుద్యోగము పేదరికము, 3 జాతీయ ఆదాయం అనే టాపిక్స్ను ఒక వరుస క్రమంలో తీసేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ ఉంటుంది. వాటికి సంబంధించిన సమాచారం అంతా కూడా లైన్ బై లైన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో మన అధ్యయనము కొనసాగిస్తూ ఉండాలి. ఇక్కడ కొనసాగిస్తున్న క్రమంలో ఇంకొక ముఖ్యమైన అంశము, ఎంత చదివామనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని గంటలు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. గతంలో వచ్చిన క్వశ్చన్స్ను ప్రాతిపాదిక తీసుకొని ఫ్యూచర్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే సక్సెస్ అవుతారు. సో ఈ విధానంని ఒకటి అనుసరించండి. అంటే చదివింది ఇంప్లిమెంటేషన్ చేయడం అంటారు. చదివిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రాక్టికల్ వేలో వెళ్ళడం వలన రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు అండి. మన టీవీ